ఇప్పుడు అంటే బీఆర్ఎస్ సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మరి మీతో పాటు పలు టీవీ ఛానళ్లలో కూడా మరి భేటీ చేశారు కదా, వాళ్ళు కూడా మీతో పాటు వాదించారు కదా. అవును, అవి ఎలా 10 రోజుల నుంచి తీసుకుంటారు? అదే అంటే నెల రోజుల నుంచి మేము శాస్త్రీయబద్ధంగా అంచనాలు వేసి లెక్కలు గట్టిగో ఇట్లున్నది, ఉప ఎన్నికల్లో మా సంక్షేమ పథకాలు ఇట్లున్నాయి, మేము గెలుస్తున్నామంటే వితండవాదం చేశారు. చివరికి ఏమన్నారు, కారు బోర్ల బక్కలు పడింది, షెడ్డుకు కూడా పోయింది, అసలు కోలుకోదు, అసలు కారు కాదు, రిపేర్ కూడా కాదు, అది పనికి మాలది కాదు, అది తుక్కు మన పాతిని కొట్టుకు అమ్ముకోవాల్సిందే కారు. కాబట్టి ఇవాళ ఎంత కుట్ర చేశారు, మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అయింది. అంటే బీజేపీ ఓటు శాతం పెరగకుండా రకరకాల ఎత్తుగాళ్ళు అంటే ఇందులో రేవంత్ రెడ్డి మళ్ళీ దింపేస్తున్నారని ప్రచారం. అంటే వాళ్ళ టార్గెట్ ఎన్నికల్లో గెలవాలని కాదు, రేవంత్ రెడ్డి దిగిపోతాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అయిపోతుందని ప్రజల్లో ఇట్లా తప్పుదో పట్టించే ప్రయత్నాలు. కాబట్టి ఇన్ని రకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది. ఒకటైనా కానీ ఆడ బీజేపీ అయింది మొత్తానికి డిపాజిట్లు కోల్పోయి తన శక్తి సామర్థ్యాలను బీఆర్ఎస్కి వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనేమో గ్రాడ్యుయేట్లోనేమో బీఆర్ఎస్ వదులుకొని బీజేపీకి వేసింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనేమో వాళ్ళకి బలం ఉన్నప్పటికీ బీజేపీ పోటీ చేయకుండా బీఆర్ఎస్ కోట్లు వేశారు. ఈ విధంగా లోపాయికారికంగా ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా అనేక కుట్రలు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డినే గురి, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురి. వీళ్ళకి అంటే టార్గెట్ ఏం సాధిస్తారు, టార్గెట్ మీరు ప్రజల్లో మీరు ఎట్లా ఓట్లు వేయాలో అది టార్గెట్ పెట్టుకోవాలి, కానీ మీరు చేసి చెప్పుకోవాలి. కానీ అనవసరమైనటువంటి పసలేని వాదనలు తీసుకొచ్చి ఇలా పరువు పోగొట్టుకోండు కేటీఆర్. కాబట్టి అలాంటి మాటల్లో విలేకరుల సమావేశాలను చూస్తుంటే ఆ గొంతు మూగబోయింది, మేకపోతు గంభీరత ప్రదర్శిస్తాడు. రెఫరెండం అండు, మరి ఏమన్నా మరి ఇప్పుడు ఏం చేస్తాం, మరి రెఫరెండం అంటే ఒప్పుకోవట్లేదు అంటాడు. మేము ఎందుకు ఒప్పుకుంటాం, మాకు తెలియదా, మా అంతరాత్మకు తెలుసు, ఆత్మవిశ్వాసం ఉంది, మేము గెలవబోతున్నాం అని మొత్తుకున్నాం. మేము మాకు అవసరం లేదు, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా జూబ్లీహిల్స్లో ఇంకో అంశం, జూబ్లీహిల్స్లో బడాబాబులు ఏ అన్నం తింటున్నారో ఆ బస్తీల్లో పేద ప్రజలు కూడా అదే అన్నం తింటున్నారు, సన్నబియ్యం. ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. అంత సమానత్వాన్ని ఇచ్చినాం మేము, అంత సన్నబియ్యం ఇచ్చినాం. ప్రతి నెల జూబ్లీహిల్స్లో 23,311 క్వింటాల బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఆ అన్నం మెతుకు ప్రతి ముద్దకు అన్నం తినేవాడు ఆ మెతుకు తెలుసుకున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేయకుండా ఎట్లుంటారు అనుకున్నాడు. ఇంకా పర్సంటేజ్ పెరిగినట్లయితే ఇంకా మా మెజారిటీ అనేది భారీ స్థాయిలో ఉండేది. సరే, జూబ్లీహిల్స్లో మొదటి నుంచి ఉన్నది. 2009లో 50 వచ్చింది, 2014లో 51 వచ్చింది, మళ్ళీ 2018 తగ్గిపోయింది, 2023లో కొంచెం పెరిగింది, 1% పెరిగింది. 23 కన్నా మళ్ళీ ఇలా 1%, 47.50% ఎంతో 1% పెరిగింది. అయినప్పటికీ గతంలో ఎప్పుడు రాలే మెజారిటీ. మాగంటి గోపీనాథ్ ఎంత గెలిచిండే పోయినసారి 16,337 ఓట్లతో గెలిచిండు. మరి ఇప్పుడు చరిత్ర సృష్టించండు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. కాబట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి కొంత సోషల్ మీడియాను పెట్టుకొని అందులో కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పైన విషం జిమ్మితే ప్రయోజనం లేదు, ప్రజలు నమ్మరు. పేదవాడికి అందే రేషన్ అంతుంది, తెల్ల సన్నబియ్యం అంతుంది, పేదవాడికి ఉచిత విద్యుత్ అంతుంది, పేదవాడికి రైతన్నకు అన్నదాతకు 1,04,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈరోజు 1,04,000 కోట్లు 19 నెలల్లో ఏ ప్రభుత్వం కూడా రైతాంగానికి 1,04,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఉచిత విద్యుత్ ఏంది, రైతు భరోసా ఏంది, ఉచిత విద్యుత్కు 16,000 కోట్లు, అయితే ధాన్యం కొనుగోలుకు దానికి 25,000 కోట్లు. పంట నష్టపోతే 10 ఏళ్లలో వాళ్ళు ఒక్క రైతుకు కూడా కనీసం ఎకరాకింత సాయం చేసినోడు కాదు, 220 కోట్లు ఇచ్చిన వాడ. కాబట్టి రైతు భరోసా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు వేసినాం. ఇన్ని చేసిన మేము 25 లక్షల మొత్తం కలిపితే 25,30,000 మంది రైతుల ఖాతాల్లో దాదాపు 21,650 కోట్లు వేసినాం. 2 లక్షల రుణమాఫీ చేసినాం. ₹1,00,000 రుణమాఫీ చేయడమే నీకు 10 సంవత్సరాలు పట్టింది. 19 నెలల్లో దాదాపు 25 లక్షల మంది పై చిలుకు వాళ్ళ ఖాతాలో వేసినాం. ఉన్న రైతాంగానికి మొత్తం రైతు భరోసా ఇచ్చినాం. అన్నీ ఇస్తారు, మేము ఇవ్వాల్సింది కూడా చెప్తున్నాం. మహిళలకు 2,500 ఇస్తాం. ఆర్థిక ధ్వంసం జరిగింది, ఆ ధ్వంసం చేయబడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి గజీతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. తప్పకుండా మహిళలకు ఇచ్చిన 2,500 ఇస్తాం, ఆసరా పెన్షన్లు కూడా పెంచుతామని చెప్తే ప్రజలు నమ్మారు. రైతు భరోసా కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, 15,000 కాదు 12,000 ఇస్తారంటే ప్రజలు నమ్మారు. ప్రజలు ఇలా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి పట్టం కడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కేటీఆర్కి పరాభవం జరిగింది. నేను చెప్పిన కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతమని ప్రతి డిబేట్లో చెప్పిన కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే పునరావృతమే, అట్లని అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఇలా కంటోన్మెంట్లో 5,000 కోట్ల అభివృద్ధి జరిగింది. రేపు జూబ్లీహిల్స్లో కూడా నవీన్ యాదవ్ సారథ్యంలో ఇలా తప్పకుండా నియోజకవర్గం గత ప్రభుత్వాలు చేయనటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేసి చూపిస్తుంది.
అంటే ఇప్పుడు చీరలు పంచినా లేకపోతే మరి నగదు పంచినా బిర్యానీ ప్యాకెట్లలో మరి డబ్బులు పంచినా మరి ఎందుకు వెళ్ళలేకపోయారంటే అదే వాళ్ళు అన్ని చేశారు, వాళ్ళు సిద్ధ సంసారం లేక మాట్లాడుతున్నారు. అన్ని చేయాల్సిన మొత్తం చేశారు, డబ్బులు పంచారు, 7వ తారీఖు నుంచే పంచారు. వాళ్ళు ఇంకా నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగా ఉంది. అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని గారడీ విద్యలు చేసి చివరికి కుంటి సాకులు చెప్తున్నారు. ఎందుకు ఓడిపోయారంటే ఏం వంక అంటే ఏ వంక చెప్తున్నారు. అవసరమా? రౌడీజం అంట, అభ్యర్థి అయితే సోయి లేకుండా మాట్లాడుతున్నాము, ఒక మహిళలాగా మాట్లాడలేదు. ఓటమిని అంగీకరించి ఓడిపోయినా ప్రజలు విఘ్నులు అని వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ మీద ఇంకా విరుచుకుపడుతున్నారు. తప్పు కాదు అది. ఇప్పుడు రౌడీ షీటీలు అని కొంతమంది, మరి ఇప్పుడు ఉమ్. ఆకు రౌడీలు మరి కొంతమంది అదే ఇష్టం చేసిన వ్యాఖ్యలు ఎలా వచ్చినట్టు. తీసుకుంటారు మీరు? ఇప్పుడు ప్రజలు ఇవన్నీ పట్టించుకోరండి. నాకు తలుపు కొడితే తలుపు తీసరా, లేదా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా వినియాదో తీయగలుగుతారు. యువకుడు మాట్లాడుతాడు, ఆ సునీతమ్మ గారు తీస్తుందా? అర్ధరాత్రి మహిళ పోవాలంటే పోతారా? పోలేరు. అది దీపక్ రెడ్డి అని కూడా అడ్రస్ గల్లంత అని కూడా తెలియదు. అసలు బీజేపీ అనేది లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న సున్నా, ప్రయోజనం సున్నా. ప్రజలు అర్థమైపోయింది. మేటైన బీజేపీ వాళ్ళు ఏ ముఖం మీద, అదే అన్న, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్న. నేను నరేంద్ర మోడీ వచ్చి 15,000 కోట్లు ఆంధ్రాలో అభివృద్ధి చేసిండు, మేము కాదంటలేదు. ఆ పనులకు శంకుస్థాపన చేసిండు. మరి తెలంగాణకి ఏం ద్రోహం, ఏం నష్టం, ఎందుకు వివక్ష చూపుతారు మీరు? తెలంగాణకు 5,000 కోట్లు పనులకు అభివృద్ధి శంకుస్థాపన చేసి ఓట్లు అడగొచ్చు కదా, అది చేయరు. మెట్రో ఇస్తాన 2వ ఫేజ్కి డబ్బులు ఇవ్వనంటే లింకు పెడతారు, ఎల్ఎన్టీకి ఇస్తేనే ఇస్తా అంటే దోచుకోవడానికి. అట్లా రేవంత్ రెడ్డి గారు ఇది ప్రభుత్వ ఆస్తిగా మార్చండి దీన్ని. ఇప్పుడు మొన్నటిదాకా ప్రైవేట్, ఇది ప్రభుత్వ ఆస్తిగా మారబోతుంది ఇది. కాబట్టి విశాఖ మెట్రోకి డబ్బులు ఇస్తారు, విజయవాడకు డబ్బులు ఇస్తారు, మేము కాదంటలేదు. హైదరాబాద్ మెట్రోకి డబ్బులు ఇరా, ప్రజలు అందుకే బుద్ధి చెప్పారట. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెరవరు విభజన చట్టంలో ఉంటే, అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇస్తారు, పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు, మన పాలమూరు రంగారెడ్డికి ₹1 ఇయ్యరు. ఈ వివక్ష కనపడుతుంది కదా ప్రజలకు. పూణేకి 3,000 కోట్లు ఇచ్చారు మెట్రోకి, తెలంగాణకి ఇయ్యరా? మూసీ ప్రక్షాళనం, నదీలు ప్రక్షాళన అని చెప్పి మీరు మొత్తం అక్కడ ఉత్తరప్రదేశ్లో గంగా యమున మొత్తం క్లీన్ చేశారు. మరి ఇక్కడ మేము మూసీ చేసుకుంటామంటే కనీసం ఆలోచన ఎందుకు చేయట్లేదు మీరు? ఎవరిది ప్రభుత్వం? కాంగ్రెస్ ఉండొచ్చు, ప్రజలకు మీరు చేసిన మేలు కనపడింది కదా, మీ సహాయం కూడా ఉందని చెప్తాం కదా. కాబట్టి ఓట్లు అడగాలంటే బీజేపీ వాళ్ళు ఎప్పటికైనా మించిపోయింది లేదు. రేవంత్ రెడ్డి ఇలా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలిగించే విధంగా విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తాడు. మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల విదేశాలకు పోయి 3 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. ప్రైవేటు పారిశ్రామికవేత్తల దగ్గర అక్కడెక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. మీరు చిత్తశుద్ధిగా రావాల్సిన నిధులు మా తెలంగాణకి ఇచ్చినట్లయితే ప్రజలు మిమ్మల్ని కూడా ఆదరించేవాళ్ళే, మర్యాద దక్కించేవాళ్ళే కనీసం మీకు. అందుకే మీరు డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి గల్లీ తిరిగారు, కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మరి అంత సీఎం స్థాయిలో ఉండి మరి గల్లీలో తిరగడం దిగజారిన స్థాయి కాదంటూ కూడా వారు చేసిన వ్యాఖ్యలు ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు మాది సన్యాసి మఠం కాదు, రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రత్యర్థులు ఎత్తులు వేస్తుంటారు, ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా వ్యూహాత్మకంగా అడుగులు వేసాడు రేవంత్ రెడ్డి. యాడికైనా పోతారండి. ఓటరు ఎక్కడుంటే అడిగి పోతాడు. ఓటరు లేని దగ్గరకు పోయిండు. ఆయన ఏమన్నా, ఆయన రాజకీయ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా అధికారంలో తీసుకొచ్చిండు పార్టీని. కాబట్టి పోయిన తప్పేంది, నిన్నెవడు రావద్దాడు. ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఒకప్పుడు, కేసీఆర్ గారు మా సన్యాసి మఠం కాదు రాజకీయ పార్టీ అన్న. మరి రాజకీయ ఫామ్ హౌస్లు ఎందుకు పడుకున్నావు? ఇంత పెద్ద ఎన్నిక, వర్షాలు వస్తే రావు, యూరియా కొరత వస్తే మాట్లాడవు, బీజేపీని నిలదీయవు, ఫామ్ హౌస్లో పడుకుంటావు. ఇవాళ నిన్న అందశ్రీ చనిపోతే వచ్చిండండి, కనీసం మానవత్వం ఉందా? ప్రపంచం మొత్తం కూడా శోక సముద్రంలో ఉంటే అంజశ్రీకి నివాళులు అర్పిస్తే కనీసం బయటికి రారా? ఇక మీరు మనుషులా? అంటే గెలిస్తేనే మీరు, అంటే గెలిచినా కానీ కవులు కళాకారులు పనికిరారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అంజశ్రీ పాడమోసి ఇవాళ ఒక రెడ్డి కులస్తుడు అయి ఉండి, ఒక అగ్రవర్ణానికి చెందినవాడు అయ్యండి, ఒక దళితుని యొక్క పాడమోసిండండి. ముఖ్యమంత్రిగా ఏ పాలకుడైనా చేసినాడు ఈ దేశంలో ఏడైనా కానీ? దళిత ముఖ్యమంత్రులు కూడా పాడేమోయలేదు నాకు తెలిసి. ఎవడైనా కార్యకర్త చనిపోయినా కానీ, లేకుంటే కవి చనిపోయినా కానీ పోయి పాడేమోసిండంటే అది ఆయన చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధిని నమ్ముతున్నారు. అంజశ్రీ కూడా ఎవరి దగ్గర లొంగలేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, అంజశ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగానే అంజశ్రీని మంచిగా ప్రేమతో అభిమానాలతో చూసుకునేవాడు. ఆ ప్రేమాభిమానాలే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ప్రేమాభిమానాలు చూపించాడు. అంజశ్రీ లొంగలేదు, రేవంత్ రెడ్డిని అభిమానించిండు. అంజశ్రీ శబాష్ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి అని అన్నాడు చనిపోయే ముందు. నువ్వు 10 ఏళ్ళు ఉంటావా, ఎంత ఉంటావు, నువ్వు అయితే ఖాయం అనేది ఆ పెద్ద మనిషి. వాళ్ళు ఎవరిని పొగడ్డా ఆయన. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించిపోయిండు. కాబట్టి ఇవాళ కుల రాజకీయాలు చేసే వాళ్లకు చెంపదెబ్బ రేవంత్ రెడ్డి అనేవాడు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేదా? నోటికాడ ముద్ద లాక్కుంటారా? ఇలా ముద్ర వేస్తే ఎవడొద్దనండి మిమ్మల్ని? రేవంత్ రెడ్డి చేయాల్సిన చట్టబద్ధమైన ప్రక్రియ మొత్తం చేసిండు. ఇక రేపు పార్లమెంట్లో కూడా కదిలిస్తారు, అక్కడ మీ కూసాలు దొరుకుతాయి. కాబట్టి బీజేపీ ఓటమికి ఎన్ని కారణాలు కనపడతాయి. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు ఇవ్వండి, అదేవిధంగా తెలంగాణకు నిధులు ఇవ్వండి, మెట్రో విస్తరణ నిధులు ఇవ్వండి. అప్పుడు రేపు పొద్దున ఏదైనా ఎలక్షన్లు ఉంటే పోటీ చేయండి. ప్రజలు కొంచెం బిచ్చమే వేస్తారు, ఇట్లా ఓట్ల బిచ్చం, లేదంటే అసలు లేరు.
రైట్, రానున్న కాలంలో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరగనుందంటారు? మరి మీ నవీన్ కుమార్ ఇప్పుడు- ఏదో ఎలా చేయబోతున్నారు పని? ఇప్పుడు నవీన్ కుమార్ మన కంటోన్మెంట్ గణేష్ ఉండు కదా, 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టెండర్లు కూడా పిలిచారు ఇప్పుడు. అదే విధంగా ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ కావాలంటున్నారు, ఇంకేదో కావాలని, ఏది ప్రభుత్వ కార్యాలయాలు లేవు అంటున్నారు. వాటన్నిటి అభివృద్ధి కూడా నమూనా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, నవీన్ యాదవ్ ఏది తీసుకొస్తే ఆ పని నేను చేసి పెడతా అన్నాడు. సినీ కార్మికులకు కూడా వరాలు ఇచ్చిండు, లాభాలు నిర్మాతలు లాభాలకు మీకు వాటా ఉంటుంది అన్నాడు. ఎంత గొప్ప మాట అది. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి పేదలంటే ప్రేమ, సామాన్యులంటే మధ్యతరగతి అంటే ప్రేమ. ఒక అందశ్రీ పాడబట్టంతో ఆయన ఏందో అర్థమైపోయింది, దేశం మొత్తానికి అర్థమైంది రేవంత్ రెడ్డి అంటే ఏందో. రైట్, ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా మరి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఇప్పుడు మరి కృషి వారికి దక్కిందంటారా? వారికి గుర్తింపు 100% దక్కిందంటారా? వాళ్ళందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అభినందనలు, శుభాకాంక్షలు చెబుతుంది. నిజంగా వాళ్ళ కష్టం ఉందాడ, అహోరాత్రి 4 రోజులు నిద్రపోకుండా వాళ్ళంతా పనిచేశారు. సోషల్ మీడియాలో, టీవీల్లో మేమంతా పోయి వాదించడం, 10 మందికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, పథకాలు చేరే విధంగా ఏ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చి పనిచేశారు అక్కడ. వాళ్ళందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. మరి మొత్తానికి మానవతారాయ్ గారు తమ యొక్క అభిప్రాయం వ్యక్తీకరించారు. మరి గాంధీ భవన్ సాక్షిగా మరి ఈ విజయం అందరిది, మా యొక్క పార్టీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క విజయాన్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో కూడా జూబ్లీ హిల్స్ లో జరిగే అభివృద్ధి మరి నవీన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జరగబోతోంది. సో మరి గణేష్ కూడా గతంలో గెలిచినప్పుడు కంటోన్మెంట్ నియోజకవర్గానికి మరి 5,000 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు మంజూరు చేసిన ఘనత మరి కాంగ్రెస్ దక్కింది. రేపు ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా మరి కావలసిన నిధులు కూడా మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ వాళ్ళకి ఖర్చు పెట్టిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా మరి నవీన్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా రేవంత్ గారికి ర్యాపో ఉంది కాబట్టి ర్యాపో ద్వారా మరిన్ని నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ధి పదాన్న జూబ్లీ హిల్స్ నిలుపుతానని చెప్తున్నారు మానవతారాయ్. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా, గాంధీ భవన్.